Hey guys, welcome back to Anjali Talk Box. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు మనమైతే రీసెంట్గా నేను బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్ళాను. ఆ సెలబ్రేషన్స్ డీటెయిల్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకు ఇక్కడ బెంగళూరు బతుకమ్మ అండి. లైక్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మనకు బెంగళూరులో పర్టికులర్ ప్లేసెస్లో అయితే జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ అంటే ఏంటంటే ఇది 2015లో స్టార్ట్ అయ్యింది మనకు ఈ సెలబ్రేషన్స్ అనేవి చేయడము. మన KTCA అని ఒక గ్రూప్ ఉంటుందండి, అంటే కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అని ఒక గ్రూప్ అయితే ఫామ్ చేశారు. ఇది వాట్సాప్ గ్రూపు. ఇందులో మనము ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఇలాంటి యాక్టివిటీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చండి. మీకు కూడా వాట్సాప్ డీటెయిల్స్ కావాలంటే మీ నెంబర్ కామెంట్లో పెట్టండి, నేను ఈ గ్రూప్లో యాడ్ చేస్తాను. లేదంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకేంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎప్పుడో వచ్చి కర్ణాటకలో సెటిల్ అయిపోయారు కదా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళలేని వాళ్ళు పండగలను అయితే మిస్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే థింక్ చేసి ఇలా మనకి ఒక KTCA అనే ఒక అసోసియేషన్ అయితే ఫామ్ చేశారు. ఇక్కడ కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇలాంటి ఫెస్టివల్స్ కలిసి చేసుకుంటారండి. మనకు ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు, ఏ డేట్లో అవుతుంది, అలాంటి డీటెయిల్స్ కావాలని అనుకున్నప్పుడు ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతాం కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ప్రతి డీటెయిల్స్ అనేవి అయితే షేర్ చేస్తారు. మనకి 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోర్ నుంచి పర్టికులర్ ఫెస్టివల్ వస్తుంది, అది ఫలానా డేట్స్లో మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు బతుకమ్మ అనేది అయితే మనకి 9 డేస్ సెలబ్రేషన్స్ కదండి. ఇప్పుడు ఇక్కడ 9 డేస్ సెలబ్రేషన్ అయితే చేయరు, మనకు ఒక రోజు అయితే ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ డే ఎప్పుడు అనేది ఈ 9 డేస్లో ఆ డే ఎప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి మనకి ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతారు. సో నువ్వు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు ఆ లింక్ అయితే ఏదైతే వాళ్ళు లింక్ పెడతారు మనకు రిజిస్టర్ చేసుకోవడానికి, ఆ లింక్ క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలండి. అంటే మనం ఎంతమంది వస్తున్నాము, అడల్ట్స్ ఎంతమంది ఉన్నారు, చైల్డ్ ఎంతమంది ఉన్నారు, ఇలా మనము రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఆ గూగుల్ ఫామ్స్లో మన నేమ్స్ అనేవి అయితే నోట్ అయిపోతాయి. ఇలా మనమైతే రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా. మనకి సెలబ్రేషన్స్ ఉండే 2 డేస్ ముందు ఒకసారి వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తారండి. అలా వాళ్ళు కాల్ చేసినప్పుడు మనము రిజిస్టర్డ్ 4 మెంబర్స్ చేసుకున్నాం అనుకో, ఆ 4 మెంబర్స్ ఆ డేట్లో అవైలబుల్లో ఉన్నారా లేదా, అటెండ్ అవుతారా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఏదైనా పని ఉండి మనం అటెండ్ అవ్వలేకపోయామంటే మనం ముందే ఇన్ఫామ్ చేసామంటే, లేదు మేము ఇలా రాలేకపోతున్నాము, లేదు మేము 5 మెంబర్స్ బుక్ చేసుకున్నాము, 5 మెంబర్స్లో 2 మెంబర్స్ వస్తారు, రిమైనింగ్ 3 మెంబర్స్ రాలేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అండి మెయిన్ వాళ్ళు నైట్ టైము ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఈవెంట్ అనేది మనకి మెయిన్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. వాళ్ళు డిన్నర్ అనేది అరేంజ్ చేస్తారు కదండి. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ కౌంట్ ఇస్తే వాళ్ళకి డిన్నర్ అనేది అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ మంది వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చాలా ఎక్కువ చేసి తక్కువ మంది వచ్చారంటే అలాంటప్పుడు ఫుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. సో 2 డేస్ ముందు ఒకసారి వాళ్ళు కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అందరికీ రిజిస్టర్ ఎవరైతే చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం వాళ్ళు కాల్ చేసి ఎంతమంది వస్తున్నారో అనే కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారండి. ఇది కూడా మనకి ఒక మంచి పద్ధతే, ఎందుకంటే ఫుడ్ అనేది వేస్ట్ కాకుండా ఉండడానికి. ప్లస్ తక్కువ చేయించారంటే మరీ ఎక్కువ మంది వచ్చినా ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికోసం 2 డేస్ బిఫోరే కాల్ చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుంటారండి. మనకు ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ ఒకటే కాదండి, ఇంకా ఏవైతే ఉన్నాయో బోనాలు పండగ కానీ, లేకుంటే వనభోజనాలు కానీ, ఇలా మన తెలుగు వాళ్ళు చేసుకునే పండగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఏ ఫెస్టివల్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫెస్టివల్కి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీ అలా ఏమి ఉండదండి. బట్ ఏంటంటే వాళ్ళు స్కానర్స్ అయితే పెడతారు, అదే ఫోర్స్ ఏం లేదు. మీరు ఎంతైనా డొనేషన్ చేయాలి అనుకుంటే అంత అమౌంట్ డొనేషన్ చేయొచ్చు. ఇంతే చేయాలా అలాంటివి అయితే ఏం లేవండి. పర్టికులర్గా మీరు చేయాలని కూడా ఎవరు అడగరు, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే అయితే చేయొచ్చు.
ప్లస్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడైనా అలా అమౌంట్ డొనేట్ చేయొచ్చు. లేదంటే మనం ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు అయినా అమౌంట్ అనేది అయితే డొనేట్ చేయొచ్చు. ఎంట్రన్స్లో ఒకసారి మనం ఎంటర్ అయ్యేప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కూర్చొని ఉంటారండి. అక్కడ మన మొబైల్ నెంబర్ చెప్పి మనము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ అయితే చెప్పి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈవెంట్లో మనకి ఎవ్రీ ఇయర్ లక్కీ డిప్ అని కూడా తీస్తారు. ఎవరైతే అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లక్కీ డిప్ అనేది అవైలబుల్ ఉంటుంది. నార్మల్గా అటెండ్ అయ్యే వాళ్ళకి, డొనేషన్స్ ఇవ్వని వాళ్ళకైతే ఈ లక్కీ డిప్లో ఛాన్స్ లేదండి. సో మనము ఒకసారి డొనేషన్ చేసాము అంటే అప్పుడు లక్కీ డిప్కి నేమ్ తీసుకుంటారు, మొబైల్ నెంబర్ తీసుకుంటారు. మనం ఎంతమంది అటెండ్ అయినా కూడా అందులో 3 నేమ్స్ మాత్రం లక్కీ డిప్లో ఇస్తారండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా. మేము ఇన్నిసార్లు ఈవెంట్స్కి అటెండ్ అయ్యామండి, అంటే డొనేషన్స్ కూడా చేసాము. బట్ మా నేమ్ అయితే ఒకసారి కూడా రాలేదు ఇప్పటి వరకు లక్కీ డిప్లో. చూద్దాము, నెక్స్ట్ లక్ ఏమైనా ఉంటుందేమో, నెక్స్ట్ వేరే ఈవెంట్లో ఏదైనా పార్టిసిపేట్ చేసినప్పుడు చూద్దాం. ఈ ఈవెంట్లో మనకు మన తెలుగు వాళ్ళే రావాలా అలాంటివి ఏం లేవండి రిస్ట్రిక్షన్స్ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళైనా లేకుంటే నార్త్ ఇండియన్స్ అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు అటెండ్ అవ్వాలా అనుకున్నప్పుడు వాళ్ళకి తెలుగు వాళ్ళలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ గ్రూప్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళ నేమ్ కూడా మనం రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చండి. లైక్ పర్టికులర్గా వీళ్ళే రావాలా అలాంటివి అయితే ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. మనం వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ప్రతి పండగ, ప్రతి ఈవెంట్ ఇలా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలా అంటే మనకు చాలా అమౌంట్ అయితే అవసరం అవుతుందండి. అందుకోసము మనకి KTCAకి కొంతమంది స్పాన్సర్స్ అయితే ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు ఈ ఈవెంట్స్ కోసము. సో ఇలా స్పాన్సర్ చేయడం వల్ల మనము ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయగలము. అలాగే మనకు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటారండి ఇందులో. ఆ వాలంటీర్స్ మెయిన్ హార్డ్ వర్క్ చేసేదంతా ఆ వాలంటీర్సే. లైక్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎక్కడ ప్లాన్ చేయాలి, లైక్ ఎంతమంది రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ఎలా ప్లాన్ చేయాలా, ఇలా ప్రతిదీ వాలంటీర్స్ అనే వాళ్ళే టేక్ కేర్ చేస్తారండి. సో వాళ్ళు లేకపోతే ఈ ఈవెంట్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరగడం అయితే కుదరదు. ఈ ఈవెంట్కి అయితే అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వస్తారు. మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి ఈ రోజు అయితే, ఈ ఫెస్టివల్ రోజు. చూడండి, మనకి బతుకమ్మ ఆడుతున్నాము అందరము. అయితే ఎంత అందంగా కనిపిస్తున్నారో ప్రతి ఒక్కరు. ముసలి వాళ్ళైనా కూడా, యంగేజ్ వాళ్ళైనా కూడా, చిన్న పిల్లలైనా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ వేర్లో ఇలా బతుకమ్మ ఆడుతూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ వింటూ ఉంటే ఒక్కొక్క సాంగ్కి మనకి ఊపు వచ్చేస్తుందండి. లైక్ అలసిపోదాము అనే ఫీలింగ్ అయితే రాదు అసలు. నేను 2 గంటలు 3 గంటలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నానండి. అదే నార్మల్గా ఇంట్లో ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలన్నా మనము ఈజీగా అలసిపోతాము. బట్ ఇంతమంది జనాలతో కలిసి మనము సంబరంగా చేసుకుంటున్నప్పుడు మనకి అలసట అనేది అయితే రాదు అసలు. చూడండి, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంత బాగా చేస్తున్నారు. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి ఈ ఈవెంట్కి. మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేనైతే అలసిపోకుండా బతుకమ్మ ఆడుతూనే ఉన్నానండి. చిన్నపిల్లలతో కలిసి ఒకసారి ఆడాను, ఇట్లా పెద్దవాళ్ళతో కలిసి ఆడాను. ఇక్కడ ఏంటంటే 2 గ్రూపులుగా ఫామ్ అయ్యాయి. ఒకటి ఇన్సైడ్ గ్రూపు, ఒకటి అవుట్ సైడ్ గ్రూపు. ప్లేస్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనకు ఇలా గ్రూప్స్ అయితే ఫామ్ అయ్యి బతుకమ్మ అయితే ఆడుతున్నారండి. ఈ ఇయర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది వచ్చారండి. రిజిస్ట్రేషన్స్ చాలా ఎక్కువ జరిగాయి. సాంగ్స్ కూడా పెట్టింటే ఈ వీడియోలో ఇంకా చాలా బాగుంటుందండి. బట్ మనకి కాపీ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను సాంగ్స్ యాడ్ చేయకుండా జస్ట్ వాయిస్ అయితే ఇస్తున్నాను.
ఇప్పుడైతే నేను మా హస్బెండ్ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నామండి. అప్పటి నుంచి మా హస్బెండ్ కనిపించలేదు కదా, నేనే బతుకమ్మ ఆడుతున్నాను. ఇక్కడ ఏంటంటే అండి, జనాలు చాలా మంది ఉన్నారు కదా, సో అందరూ ఒకే రకంగా ఫాలో అయ్యి బతుకమ్మ అయితే ఆడట్లేదు. ఒక 10 మంది 20 మంది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలో ఆడుతున్నారండి. ఎక్కువ ఆడవాళ్ళకి ఇలా బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఎందుకో తెలుసా, బాగా రెడీ అవ్వచ్చు, మంచిగా నగలు పెట్టుకొని ఇలా సంతోషంగా మనం బతుకమ్మ ఆట అయితే ఆడుకోవచ్చండి అందరితో, ఫ్రెండ్స్తో కలిసి. సో మాకు బతుకమ్మ ఈవెంట్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకోసమే నేను ఎక్కడున్నా కూడా బతుకమ్మ ఈవెంట్ అయితే అటెండ్ అవ్వాలని అయితే అనుకుంటాను. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకి నవరాత్రులు 9 రోజుల్లో బతుకమ్మ అయితే ఆడుతూ ఉంటారండి. అప్పుడు నేను వెళ్ళి ఆడేదాన్ని అక్కడ. ప్రజెంట్ అయితే మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్లో ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు. సో ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వెళ్ళేసి ఇలా అందరితో కలిసి ఒక 2 గంటలు లేదా 3 గంటలు ఇలా బతుకమ్మ ఆడుకొని హ్యాపీగా అందరితో కలిసి డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేస్తామండి. మనకు కర్ణాటక బతుకమ్మలో స్పెషల్ ఏంటంటే అండి, మొత్తం బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకే ప్లేస్‌కి వచ్చి బతుకమ్మ అనేది అయితే ఆడుతూ ఉంటారు. నార్మల్‌గా ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలా అంటే ఒక స్ట్రీట్ 2 స్ట్రీట్‌లు అట్లా ఉన్న వాళ్ళు మాత్రమే ఒక చోట ఆడతారు కాబట్టి ఇంత జనాలు ఒకేసారి కనపడరు మనకి. బట్ ఇక్కడ ఏంటి, మొత్తం బెంగళూరు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఒకే ప్లేస్‌లో వచ్చారు కాబట్టి మనకి కన్నుల విందుగా అయితే జనాలు కనిపిస్తారండి.
అంతే కట్ చేసాను. అంతే కట్ చేసాను. అంతే కట్ చేసాను. అంతే కట్ చేసాను.
కర్ణాటక బతుకమ్మలో మనకు ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఏంటంటే ఇక్కడ జెంట్స్ కూడా చాలాసేపు బాగా బతుకమ్మ అయితే ఆడతారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ లేడీస్తో పాటు ఈక్వల్గా జెంట్స్ కూడా ఆడతారు. చూడండి ఎంత బాగా సంతోషంగా ఎలా ఆడుతున్నారో. నేను ఫోర్స్ చేస్తే మా హస్బెండ్ కూడా వెళ్ళాడండి. కాసేపు అలా ఆడేసి వచ్చాడు. ఇక్కడ ఫస్ట్ అయితే లేడీస్ ఆడతారండి బతుకమ్మని, తర్వాత జెంట్స్ ఆడతారు. ఆ తర్వాత కపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ కపుల్స్ మొత్తం కలిసి ఆడతారు. లైక్ వైఫ్ హస్బెండ్ ఇలా ఎంతమంది కపుల్స్ ఉన్నారో అంతమంది కపుల్స్ కలిసి ఒకసారి ఒక 10 minutes కానీ 20 minutes కానీ ఇలా నాన్ స్టాప్గా బతుకమ్మ అయితే ఆడతారండి. నేను మా హస్బెండ్ అయితే చాలాసేపు ఆడామండి. బాగా ఎంజాయ్ చేసాం కూడా. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి బతుకమ్మ ఆడము. ఎప్పుడైనా నేను ఒకదాన్ని ఆడేదాన్ని, ఆయన అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వచ్చి ఆడేవాడు కాదు. కొంచెం సిగ్గుపడతా అట్లా వెనకాలే ఉండేవాడు. ఈసారి కొంచెం బాగా ఇంట్రెస్టెడ్గా వచ్చి ఆడాడు. ఇట్లా కపుల్స్ చేసింది అయితే వీడియోస్ మేము తీసుకోలేదండి. ఎందుకంటే మేము ఇద్దరం ఆల్రెడీ బతుకమ్మ ఆడుతున్నాం కదా. సో వీడియో తీయడానికి ఎవరు లేరు, ఎవరిని అడగలేదు. బతుకమ్మ ప్రిపరేషన్ కూడా ఎలా ఉంటుంది, కొంతమంది ఇంటి నుంచే తీసుకొస్తారు. కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్కి వచ్చి బతుకమ్మను అయితే ప్రిపేర్ చేస్తారండి. ఇలా మేము తర్వాత బతుకమ్మ ఆడిన తర్వాత అయితే ఇలా డిన్నర్ చేయడానికి వచ్చామండి. మేము చెప్పాం కదా డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. డిన్నర్లో మనకి చాలా సింపుల్గా మంచిగా భోజనం అయితే పెట్టారండి. మరీ ఓవర్గా ఎక్కువ ఐటమ్స్ పెట్టి పడేసేలా లేకుండా మనిషికి సరిపడా ఎంతైతే తింటారో అంతైతే బాగా పెట్టారండి. తర్వాత నిమజ్జనం అయితే చేశారండి. నిమజ్జనానికి మనము మామూలుగా చెరువుల్లో చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి సిటీలో చెరువులు అవైలబుల్ ఉండవు కాబట్టి ఒక పెద్ద టబ్బులాగా తీసుకొని ఆ టబ్లో నిమజ్జనం చేస్తామండి. చూస్తున్నారు కదండి, బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ బతుకమ్మని తీసుకొని అక్కడి నుంచి ఆడిన తర్వాత ఇలా నిమజ్జనం చేయడానికి అయితే రెడీగా ఉన్నారండి. చెప్పాను కదండి ఇక్కడ ఒక టబ్ లాగా ఫామ్ చేశారని. ఆల్రెడీ కొన్ని బతుకమ్మలు నిమజ్జనం చేశారు. ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఏంటంటే అందరూ పసుపు పూసుకుంటున్నారు. మనము బతుకమ్మతో పాటు పసుపు అమ్మవారిని కూడా తీసుకొస్తాం కదా, ఆ అమ్మవారిని మనము తీసుకొని అందరికీ లేడీస్ అందరూ రాసుకుంటున్నారండి. నేను కూడా వెళ్ళి వాళ్ళతో పూయించుకున్నాను పసుపు. Thanks for watching my videos అండి. Please do subscribe, like and share my videos. Please support me. ఇవేనండి ఇవాళ మన సెలబ్రేషన్స్ అయితే. మరి నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ చూద్దాము. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.